హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము 5వ రోజు అమ్మవారికి నివేదించే దధ్యోదనం ప్రసాదం ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు బియ్యం యాడ్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ తీసుకొని కుక్కర్ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి చూసామంటే అన్నము చక్కగా ఉడికింటుంది. ఇప్పుడు మనము రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని గరిటెతో మనము అన్నాన్ని మ్యాష్ చేసుకోవాలి. పెరుగన్నం ఎప్పుడు చేసినా అన్నం కొద్దిగా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మనము గరిటెతో కొద్దిగా మ్యాష్ చేసామంటే చక్కగా మెత్తగా అవుతుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 3.5 కప్పు పెరుగు యాడ్ చేశాను. సరిగ్గా సరిపోయింది. పెరుగన్నం కలుపుకునేటప్పుడు కొద్దిగా పలుచగా ఉండేటట్లే కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూస్తే మనకు అన్నం అంతా పెరుగును పీల్చుకొని గట్టిగా అవుతుంది కదా, అందువల్ల మనం ఇలా లూజ్గా కలుపుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతా పెరుగు ఇష్టం లేని వాళ్ళు 1 కప్పు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాణలు పెట్టి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ క్రష్ చేసిన మిరియాల పొడి, అలాగే సొంటి పొడి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ముక్కలు చేసి వేసామంటే మంచి అరోమా వస్తుంది. అంతా ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా 2 టీ స్పూన్లు యాడ్ చేసుకొని వేగిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగన్నానికి యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్నామంటే పెరుగన్నం రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసిన పెరుగన్నాన్ని మనము అమ్మవారికి వేరే బౌల్లోకి తీసుకొని నివేదించవచ్చు. పెరుగన్నాన్ని 5వ రోజు అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు. ఇదేనండి ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.